క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి రెండవ దినము బహుగా ఆలస్యమైనందుకు నేను ఎంతగానో చింతిస్తున్నాను. దయతో మీరంతా క్షమించండి. సభాముఖంగా క్షమాపణ వేడుకుంటున్నాను. జాన్సన్ విక్టర్ గారు మరణించి సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఆయనని జ్ఞాపకం చేసుకుని ఆ మధుర స్మృతులను కుటుంబంగా పంచుకోవటం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక పాట, ప్రతి పాట ఒక విప్లవంగా ప్రజల హృదయాలను ఆలోచింపచేసే విధంగా రాసిన ఒక సంగీత సింహ అని బిరుదాంకితులు గావించిన వ్యక్తి. ప్రియులారా, ఆయన వెళ్ళిపోయారు అని కుటుంబంగా అందరూ చింతించిన, కన్నీరు పెట్టిన, బాధ పెట్టిన, ఆయన సజీవుడు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతికి మరణించిన నీతిమంతులు ఎవరూ కూడా మృతులు కారు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువు వారి మాట మనతో చెప్పారు. అప్పటికి అబ్రహాము గారు చనిపోయి 2000 సంవత్సరాలు అయినప్పటికీ క్రీస్తు యేసు వారు మొదటి శతాబ్దంలో అన్న మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 30-31వ వచనం నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో ఒకటి అంటున్నారు ఆయన, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనుల బోధకు ఆశ్చర్యపడ్డారు. అవునండి, భూమి మీద దేవుని కొరకు పనిచేసి తనువును చాలించిన అందరూ సజీవులే. మన పూర్వీకులు ఎంతమంది చనిపోయారో వారందరూ సజీవులు అని బైబిల్ చెబుతుంది. అంటే వారంతా బ్రతికున్నారా? అవును. కేవలం మన భూమి మీద వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం నీతిమంతులు గనుక. దేవుడు కూడా వారి దేవుడను అని అనిపించుకుంటున్నాడు. ఎందుకంటే వారు చేసిన పనులు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన మనం, మనకివ్వబడిన జీవిత కాలంలో మనం కూడా మన పనులను వారి వలె ముగించి నీతిమంతుల జాబితాలోనికి మన పేరును నమోదు చేసుకొని మనం ఆయన దగ్గరకు వెళ్ళిపోవాల్సిన వారముగా తరువాత క్రమములో ఉన్నాం. మనమంతా వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు మన తండ్రి దగ్గరకు. అయితే వెళ్ళే ముందు భూమి మీద దేవుడు ఇచ్చిన క్రియలను పరిపూర్ణముగా జరిగించే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు ఆయన వెళ్ళిపోయే ముందు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ఈ జన్మ ఇవ్వటం వెనుక కారణం దేవునికి మన బ్రతుకు, మన జన్మ మహిమను తీసుకొని రావాలి. ఎలాంటి మహిమ? కేవలం మన గొంతెత్తి దేవుడు గొప్పవాడు 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 అంటే సరిపోతుందా? ఓకే, అది ఒక రకమైన ఘనతే కావచ్చు. కానీ ప్రజల మధ్య, దేవుని నమ్మని జనాంగము మధ్య దేవుని యొక్క కీర్తిని, ప్రతిష్టను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహాబల పరాక్రమములను ప్రకటిస్తూ వారిని ఒప్పిస్తూ మనం చదువుకుంటున్న ఈ జ్ఞాన గ్రంథం ఎంత గొప్పదో అన్న విషయాన్ని ప్రజలకు ప్రకటించాలి. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు మనందరి కోసం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆ దేవుని గుణం అతిశయం అంటున్నాడు. చూడండి, దేవుని గుణాన్ని, అలాగే ఆయన అతిశయం దేనిని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు దేవుడు? ఏ జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడో దేవుడు, ఏ క్రీస్తును బట్టి అతిశయిస్తున్నాడో దేవుడు, ఆ గుణమును, అతిశయమును, గుణాతిశయములను మీరేం చేయాలి? ప్రచురపరుచు నిమిత్తము, ప్రచురము చేయ నిమిత్తము ప్రకటన ప్రకటన ప్రకటన. అంటే హమ్మింగ్ తీసేయండి నాన్న, హమ్మింగ్ తీసేయండి, డిస్టర్బెన్స్ చేయకండి. దేవుని పిల్లలారా, ఆయన గుణాతిశయములను ప్రచురించే వారముగా ఉండాలి. అంటే ప్రకటిస్తున్నాం. ఈరోజు గుంటూరు నడిబొడ్డున
ఈ గుంట గ్రౌండ్లో దేవుని గూర్చిన గుణాన్ని, అతిశయాన్ని ప్రచురణ. సభలంటే ప్రచురణండి. ఈరోజు దైవజనులు పెట్టే సభలు, దైవజనుల ద్వారా జరిగే కార్యక్రమాలు, బైబిల్లోని గొప్ప గొప్ప విషయాలను ప్రజల మధ్య ప్రకటించే సందర్భాలు ఏంటో తెలుసా? అది మన దేవుని గుణాతిశయములను ప్రకటించేది. ప్రజల మధ్య ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరంతా ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. చూడండి, మీరే రాజులు, మీరే ఈ ప్రపంచానికి యాజకులు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం మనమండి. మనం దేవుని సొత్తు. దేనికోసమో తెలుసా? ఆయన బల పరాక్రమములను, ఆయన గుణాతిశయములను, ఆయన జ్ఞానాతిశయమును, ఆయన ఔన్నత్యాన్ని ప్రచురము చేయడానికి మనం ఉన్నాం, మనం పుట్టాం. అందుకే తల్లి గర్భములో నిర్మించబడ్డాం మనమంతా. అవును ప్రియులారా, మీ జన్మ ఎందుకు జరిగిందో తెలుసా? తల్లి గర్భములో మిమ్మల్ని ఎందుకు నిర్మించాడో తెలుసా? మీ ద్వారా దేవునికి మహిమ రావాలి అని, మీ ద్వారా ఆయన మహిమ పొందాలి అని. తన పిల్లల ప్రకటనలో, తన పిల్లల ప్రచురణలో దేవుని కీర్తి ప్రతిష్టలు ఈ ప్రపంచ ప్రజలు ఎరగాలి. అదండి దేవుని కోరిక. అదే కదా ఇప్పుడు మీరు చదివారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రచురణ మీరు చేయటంలో ఉన్నారు చెప్పండి? అది మనందరి బాధ్యత. బైబిల్ను గూర్చి ప్రకటిస్తున్నప్పుడు ఆయన కీర్తిని అపకీర్తి పాలు చేయాలని, ఆయన పైన బురద చల్లాలని, బైబిల్ ఒక అసత్యాల గ్రంథము, అబద్ధాల పుట్ట అని తప్పుడు మాటలు మాట్లాడుతూ, బైబిలులోని విషయాలను, సందర్భాలను ఎత్తి చూపుతూ అపార్థాలు గావించిన ఈ మూర్ఖ సమాజము, వక్రమైన వారి మూర్ఖుల నోర్లను మోయించవలసిన బాధ్యత కూడా దేవుడు మన మీద పెట్టాడండి. అది కూడా ఈ ప్రకటనలో ఒక భాగం, ఆయన గుణాతిశయములను ప్రచురించుటలో ఒక భాగం అండి. అందుకే ఏమంటున్నాడు? అజ్ఞానముగా మాటలాడు ఎవరైతే ఆయన కీర్తిని అపహసించేవారిని, అలాంటి వారి విషయంలో ఏం చేయమంటున్నాడు? పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, అజ్ఞానముతో మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలియక జ్ఞానహీనులుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోర్లను మూయుట దేవుని చిత్తం. అంటే దేవుని సంకల్పంలో అజ్ఞానముగా మాట్లాడే వారిని ఎదిరించటం ఒక భాగమా? అవును ప్రియులారా. ఈ ప్రపంచం కోసం ప్రార్థించటం ఎలాగైతే దేవుని చిత్తమో, సకల జనుల కోసం, అధికారుల కోసం, రాజుల కోసం, ప్రభుత్వాల కోసం ప్రార్థించటం క్రైస్తవుని కర్తవ్యం ఎలాంటిదో, అదేవిధంగా అజ్ఞానముగా మాట్లాడే ఆ మూర్ఖులను ఎదుర్కొని వారి యొక్క ఆలోచనలు తప్పులని ప్రజల మధ్య ప్రచురణ చేయాలి, బహిరంగంగా ప్రకటించగలగాలి. అందుకే పెట్టారండి పిల్లలు ఈ సభలు. ఇది ఏదో మా సొంత ఖ్యాతి కోసమో, ఘనత కోసమో ఏర్పాటు చేయబడిన సభలు కావు ప్రియులారా. ఇది కేవలం మన తండ్రి పరలోకమందు జీవాన్ని, ఊపిరిని ఇస్తున్న ఆ మహాశక్తి స్వరూపుని యొక్క ప్రతిభ, ఆయన నోటి నుండి వచ్చిన జ్ఞానం, ఆయన జ్యేష్ఠపుత్రుడిగా భూమి మీదకి అవతరించిన దైవం యేసుక్రీస్తు వారిని గూర్చి ఎన్నో గొప్ప సంగతులు. ఈరోజు ప్రపంచమంతా ఆయన శ్లాఘిస్తుంది అంటే, ప్రపంచమంతా ఆయన కొనియాడుతుంది అంటే, మంచివాడు గనుకనే కొనియాడుతుందండి. ఆయన మాటలు గొప్పవి గనుకనే ఆయన మాటలు ఎందరికో ఆదర్శంగా మారుతున్నాయండి. ఇది చూచి ఓర్వలేని ఎందరో క్రీస్తు విరోధులైన వారు, మూర్ఖతరానికి చెందిన వారు, అమాయకులైన వారిని గలిబిలి చేయటం కోసం, బైబిల్ నుంచి వారి విశ్వాసాలను తప్పించటం కోసం వారి ప్రయత్నం ఈ రోజుకి ఎప్పటికీ సాగుతూనే ఉంది ప్రియులారా. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయనకి కీర్తి తేవటంలో ఒక భాగమే వారి నోర్లను ముయ్యించటం, బహిరంగంగా ఆయన జ్ఞానమును గూర్చిన విశేషమైన సంగతులు ఎంత గొప్పవో సాక్ష్యాధారాలతో చూపించటం. నిన్నటి దినం వచ్చారే
సాక్ష్యంతో ఎలా బైబిల్ గొప్పదని నిరూపించానో, అది ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది అయినా, అది అధికారులైనా, శాస్త్రవేత్తలైనా, విద్యావంతులైనా, ఎవరైనా ఒప్పుకొని తీరాలి. పండితులు మొదలుకొని పామరుల వరకు ప్రతి వ్యక్తి దాన్ని అంగీకరించి తీరాల్సిన విషయం. అది బైబిల్లో మీకు నిరూపించిన సత్యం. నేను వచ్చిన వారికి తెలుసు, మా బైబిల్లో రాయబడింది నమ్మండి అంటే నమ్మది ఈ సమాజం. ఎందుకు నమ్మాలి అని ప్రశ్నిస్తుంది ఈ సమాజం. అలాంటప్పుడు ఎందుకు నమ్మాలో మీరు ప్రకటించాలి. అదే యేసుక్రీస్తు వారు చేశారు, ఒప్పించారు, శాస్త్రుల నోరు మూయించారు అని అంటారు. చూడండి ప్రకటన, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో నిందట మనం చదువుకున్న తర్వాత మాటే. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 34వ వచనం అండి. 34వ వచనం, ఆయన సద్దూకైల నోరు మోయించెను. ఏటి యేసు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నోర్లను మూయించాడా? అవునండి, మూయించాడు. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోర్లు మూసుకోవాలి. బైబిల్ అనడానికి, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పడానికి, బైబిల్ శాస్త్రీయం కాదని అనడానికి మూర్ఖులు మాట్లాడే ప్రేలాపనలను అవి తప్పని ఖండిస్తూ ప్రజల మధ్య నిరూపించాలి. ఊరకనే ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు, వాడు చెప్పింది తప్పు అని. ఎందుకు తప్పో నిరూపించాలి, ప్రజల మధ్య ఒప్పించాలి. పౌలు అదే కదండి చేశాడు. సమాజ మందిరముల్లో నిన్న చదువుకున్న మాట, సమాజ మందిరముల్లో పౌలు ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచుండెను అనే మాట మనం చదువుకున్నాం బైబిల్లో. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది ప్రియులారా ఆ మాట. ఈరోజు ఎందరో క్రీస్తు ఖ్యాతిని ఓర్వలేని వారు, బైబిల్ ఒక తప్పుల జ్ఞాన గ్రంథము కాదు, ఇది గ్రంథము అసలు పవిత్ర గ్రంథమే కాదని అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్న ఇలాంటి సందర్భంలో ఈ బైబిల్లో రాయబడిన విశేషమైన సంగతులు ఎంత గొప్పవో చెప్పాలి. యేసు యొక్క కీర్తి పతాక స్థాయిలో ప్రపంచ శిఖరాలను అంటుతున్నప్పుడు, యేసు గొప్పతనాన్ని అనేక మంది, కోట్ల మంది ప్రపంచంలో స్వీకరిస్తున్నప్పుడు, దానిని చూచి ఓర్వలేని సమాజంలోని కొందరు మూర్ఖులైన వారు, మత ఛాందస్యవాదులైన వారు, రగిలిపోతున్నవారు బైబిల్పై తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరికి ఆయన పుట్టుకలోని అబద్ధం, ఆయన కన్న తల్లిలోని మరియమ్మ యొక్క ఆమె జీవితం అపవిత్రం అని తప్పుడు మాటలు మాట్లాడారండి. అవును, మీకు తెలుసా యేసుక్రీస్తు వారు పుట్టుక ఎంత పవిత్రమైనదిగా మనం భావిస్తున్నాం ఈరోజు. ప్రవక్తల గ్రంథంలో యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చి వ్రాయబడింది ఏమని? కన్యక గర్భవతి కుమారుని కనును. ప్రవక్త యెషయా రాశాడు ఆ మాట. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టక మునుపు ఒక కారణజన్ముడు భూమి మీద జన్మించబోతున్నాడని ఆయన ద్వారా వ్రాయించాడండి భవిష్యత్తును దేవుడు. అలా కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టాలి, ఆయన రాజ్యాన్ని ఏలే అధికారి, ఆయన దావీదు చిగురు, ఇలా ఎన్నో ఆయన గూర్చిన గొప్ప గొప్ప విషయాలను తండ్రైన దేవుడు రాయించి ఇశ్రాయేలీయుల సమాజానికి ప్రపంచానికి అందిస్తే, నాటి నుంచి నేటి వరకు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని సహించలేని వారు దానిని ఎంత తప్పుగా చిత్రీకరించి వక్రీకరించి యేసుపై చివరికి ఆయన కన్న తల్లిపై కూడా బురద చల్లడానికి ప్రయత్నం చేశారా నాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఈనాడు. అవునండి, చివరికి పవిత్రమూర్తి అయిన ఆ తల్లి మరియ యేసుక్రీస్తు వారిని గర్భాన ధరించి ఒక కారణజన్మును భూమి మీద కంటే ఇప్పటికీనండి, ఇప్పటికీ ఏమని ఉందో తెలుసండి? మీరు గూగుల్లో కొట్టండి, ఒక రోమన్ సైనికుడు పంతేరస్ అన్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు శిక్ష విధించబడితే బహిష్కరించబడింది ఆమె. ఇదండి ఈరోజు ఆమె పైన వేసిన బురద. ఆమె కన్యక కదా, ఆమె వివాహం కాలేదు కదా, ఆమె కేవలం ప్రదానం చేయబడింది కదా. అలాంటప్పుడు ఒక రోమా సైనికుడితో మరియమ్మ అక్రమ సంబంధాన్ని పెట్టుకోవటం వలన ఇదిగో యేసు పుట్టాడు, ఈయన చావు కళంకం. లేదా కన్యక కనటం ఏంటి?
పురుషుని ఎరుగకుండా కన్యక కనటం ఏంటి? అసలు ఎక్కడైనా పురుషుని ఎరుగకుండా కన్య కనగలదా అని మాట్లాడుతున్నారే. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? మా బైబిల్లో వ్రాయబడి ఉందండి, మీరు నమ్మాలి. అవును, నువ్వు క్రైస్తవుడు కనుక నువ్వు నమ్ముతావు. మనం చూడక నమ్మేవారు ధన్యులం కనుక మనం నమ్ముతున్నాం. కానీ నమ్మని మూర్ఖులు, నమ్మడానికి సిద్ధపడుతున్న అనేక మందిని అడ్డగించడానికి ఎదురు చూస్తున్నారు. ఇది సాధ్యమా? కన్యక గర్భవతి అవ్వడం సాధ్యమేనా అని తప్పుడు కూతలు, తప్పుడు పుస్తకాలు రాసి చివరకు భయంకరమైన చిత్రాలు కూడా ప్రపంచంలో చిత్రీకరించి సమాజంలోనికి విడిచిపెట్టారండి. దేనికి? ఒక శకరు పురుషుని పైన బురద చల్లాలి అని, ఒక మహనీయుని జీవితాన్ని కళంకపరచాలి అని. మరి బైబిల్ దైవ గ్రంథమని, ఈ గ్రంథంలో ఆయన పుట్టుక అద్భుతమని రాయబడి ఉంటే, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉన్న నిజమని మనం నమ్ముతుంటే, ఇది దైవ గ్రంథమని సాక్ష్యం ఎలా? చూపిస్తా సాక్ష్యం. సాక్ష్యము లేకుండా ఒప్పించలేమో. సాక్ష్యము చూపించిన తరువాత ఎంతటి వాడైనా ఒప్పుకొని తీరాలి. ఇది బైబిల్ గనుక, బైబిల్లో ఉన్న మాటను నేను చదువుతున్నాను గనుక నేను నమ్ముతున్నానని కాదు. యేసు పుట్టుకను అపవిత్రపరుస్తూ ఆమె కళంకితురాలని మాట్లాడే ఈ మూర్ఖుల నోరు మూయించేదలా? అందుకే దేవుడు అన్నాడు, ఎదురాడు. నిన్న మనం చదువుకున్న ఆ మాట, మీ విరోధుల ఎదురాడు మాటలను మీరు ఎదిరించినప్పుడు వీలు కాని వాక్యం, మిమ్మల్ని ఎదిరించి కాదనలేని వీలు కాని వాక్యాన్ని మీ నోట పెడతానన్నాడు దేవుడు. లోకాసువార్తలో 21 మనం చదువుకున్నాం, 15వ వచనం. లోక 21:15లో చదువుకున్నాం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానం నేను మీకు అనుగ్రహింతును అని దేవుడు అన్నాడండి. ఇచ్చాడా మరి మనకి? ఎస్, ఇచ్చాడు. ఎక్కడ? దట్ ఈస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న మహాజ్ఞానం. యేసు ప్రభు కన్యకకు పుట్టటం సాధ్యం కాదా? ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట వారు చూపిస్తున్నారు. ఏమని? వారు ఏకము కాకమునుపు అనే మాట ఉందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. నిజంగా ఈ పవిత్రమైన నెలలో యేసు ప్రభు పుట్టాడని ప్రపంచమంతా కూడా గొప్ప సంబరాలను జరుపుకొని ఒక కారణజన్ముడు జన్మించబోతున్నాడు అని సంతోషిస్తున్న తరుణంలో ఇలాంటి దౌర్భాగ్యులందరూ లేచి క్రీస్తు పవిత్రమైన జన్మను కళంకపరచడానికి సిద్ధపడుతుంటే వాడు బైబిల్లోని మాటలు ఎలా చూపించి వక్రీకరించి మాట్లాడి హేళన చేస్తున్నారో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు. ఈ మాట చూడండి, ఏకము కాకమునుపు. ఏకము కాలేదు. వారు శారీరకంగా వాళ్ళు ఇంకా భార్యాభర్తలుగా దగ్గర కాలేదు. వారు శారీరకంగా ఒకటి కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వివాహం జరగలేదు. కానప్పుడు, వారు ఏకము కానప్పుడు ఏం జరిగింది? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ దేవుని వలన, శక్తి వలన, జ్ఞానము వలన గర్భవతిగా మారిందా? ఇది చూచి అపహసించడం ప్రారంభించిందండి ఈ లోకం. అపహాస్యం. పురుషుని ఎరుగకుండా తల్లయిందటండి. ఈరోజు మన నమ్మకం అదే కదా. మనం నమ్ముతున్న క్రీస్తు యొక్క జనన విధం, ఇది మన విశ్వాసానికి మూలం. ఆయన పుట్టుకే గొప్ప పవిత్రమని భావిస్తున్న మనం దానిని కించపరుస్తూ, దానిని శంకిస్తూ, దానిని అవమానపరుస్తూ పురుషుని ఎరుగకుండా సాధ్యమా అని అంటే ఈరోజు చెబుతున్నాను, సాధ్యమే. దేవుడు రాయించాడు కనుక సాధ్యమే. ఎలా? పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భము ధరించింది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు మనమంతా తల్లి గర్భములో ఆరంభమైన వాళ్ళం. మనందరి పుట్టుక రహస్యాన్ని వెనక్కి మనం వెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తే, పురుషునిలో నుంచి శుక్రకణం, స్త్రీ నుంచి విడుదలైన అండం, ఈ రెండు కలియకే మనిషి జన్మ ఆరంభం. మనందరి ప్రారంభం.
భూమి మీద పుట్టవలసిన లేదా పుట్టిన ప్రతి మనిషి యొక్క ప్రాథమికమైన విషయం. పుట్టాలి అంటే దీని వలనే సాధ్యం. పురుషుని నుంచి శుక్రకణము లేకుండా, స్త్రీ నుంచి అండము లేకుండా ఎవ్వరూ భూమి మీద జన్మించలేరు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారి జన్మ భూమి మీద ఎలా జరిగింది? పుట్టాలి అంటే తల్లి తండ్రి కావాలి కదా. తండ్రి లేకుండా తల్లి ఎలా కాగలదు? అలా తల్లి అయ్యింది అంటే ఆ పుట్టుకలో ఏదో కళంకం. అందుకు చరిత్ర చెప్పారు, కథలు రాశారు. చివరకు మనకు తెలియని ఒక సైనికుడు పేరు కూడా తెర మీదకు తెచ్చారు. కల్పితాలు కదండి. కల్పితాలకి ఏదైనా వాళ్ళు కల్పిస్తారు, దేన్నైనా వాళ్ళు కల్పిస్తారు. మరి యేసు జీవితం, యేసు పుట్టుక, మరి ఆ గర్భాన్న ఆయన జన్మించటం పవిత్రత లేదా? ఉందే. ఎలా ఉందో నిరూపిస్తాను ఇప్పుడు ప్రజల మధ్య. విరోధులందరూ ఎదురాడువారు కాదనడానికి వీలు లేని మాట. బైబిల్లో ఉంది కనుక నమ్మండి అని చెప్పేది కాదు ఇది. ఎందుకు నమ్మవు? ప్రసంగించడం మాత్రమే కాదు, తర్కించుచు ఒప్పించడానికి సిద్ధపడే ఈ గ్రౌండ్లో మీ ముందున్న ఒక మహనీయుడు పుట్టాడు. కానీ ఈరోజు సమాజం పుట్టడానికి తల్లి తండ్రి కావాలి అనుకుంటే ఆయన పుట్టుక ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు? ఈ లోకానికి తెలియని నిజం. భూమి మీద కాదు, భూమి మీద కాదండి. ఆయన పుట్టుక ఎక్కడ జరిగిందో తెలుసా? ఆయన చుట్టూ ముందున్న వాళ్ళకు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడో తెలుసా అండి? చూద్దాం, బైబిల్లో రాయబడిన మాట చూద్దాం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. తీయండి మీ బైబిల్ తెరిచి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం చూడండి ప్రియులారా. యేసు ప్రభు వారు స్వయంగా అంటున్న మాట బ్రతికున్నప్పుడు ఏమని? 56వ వచనం, మీ తండ్రి. 56 చూద్దామండి, 56 నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం నుంచి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. అందుకు యూదులు ఏమంటున్నారండి? నీకు ఇంకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచావా? 2000 సంవత్సరాల క్రితం అన్న అబ్రహామును చూసావా నువ్వు అని అనేను. అందుకు యేసు ఏమంటున్నారు చూడండి, 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని నిశ్చయముగా కన్ఫర్మ్ చేసి చెబుతున్నాను. ఎప్పుడున్నాడు ఆయన? ఎప్పుడున్నాడు? అబ్రహాము పుట్టక మునుపే. అంటే యేసు పుట్టి 2000 సంవత్సరాలు కాలేదా? నో. మరి ఎప్పుడు ఆయన పుట్టుక? ఆయన పుట్టుక రహస్యం. ఆయన పుట్టుక రహస్యం. ఎలా అంటారా? ఆ టైం తెలీదు. ఎలా అంటారా? ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్నాడా? అదే ఏమంటే దేవుని యొద్ద ఉన్నాడా? అవును. ప్రారంభంలో ఈ ప్రపంచాలు కలగక ముందు, ఈ సృష్టిని కలిగించక ముందు యేసుక్రీస్తు అనే ఒక మహాశక్తి దేవుని ముందు ఉన్నాడు. అక్కడే పుట్టాడా? అంటే ఆయన పుట్టింది భూలోకంలో కాదు. ఎక్కడా? స్వర్గలోకం. స్వర్గలోకంలో జన్మించాడు ఆయన. అలా జన్మించినప్పుడు తండ్రి ఆయన చూసి ఏమన్నాడో తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా చూద్దాం బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కన్నాను. ఏమంటున్నాడండి? నీవు నా కొడుకు అయ్యా. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారిని చూచి అంటున్న మాట ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. కన్నాను. తండ్రి కన్నాడు.
తండ్రి కన్నాడు, తండ్రే కంటాడు, తండ్రులు మాత్రమే కంటారు. మన ఆరంభం మనల్ని కూడా తండ్రులే కంటున్నారండి. ఇది బైబిల్ చెప్పిన నిజం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండారా. 2వ వచనం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కన్నెను, ఇస్సాకు యాకోబును కన్నెను, యాకోబు యోదాను అతని సహోదరులను కన్నెను. అధ్యాయం అంతా చదవండి. మగాళ్ళు కంటున్నట్టుగా ఉంది. మగవాళ్ళు కంటారా? అవును. మొదట ప్రారంభం, మనందరి ప్రారంభం తండ్రుల ప్రారంభం. తండ్రి గర్భములో నుంచి తల్లి గర్భములోనికి వెళ్ళిన వాళ్ళం మనమంతా. తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళ్ళాం. ఎలా? శుక్రకణంగా తల్లి యొక్క అండం. ఎందుకు తల్లి యొక్క అండం దగ్గరికి వెళ్ళాలి? ఈ దేహం, ఈ మానవ ఆకారం రావాలి అంటే, ఈ మనిషి శరీరం కావాలి అంటే అది నిర్మించే ఒకే ఒక కర్మాగారం, అది తల్లి గర్భం. అది తల్లి గర్భం. తల్లిలో మాత్రమే దేహ నిర్మాణం జరుగుతుంది. కనుక తండ్రిలో నుంచి ఆరంభమైన మనం తల్లిలోనికి ఎందుకు వెళుతున్నామో తెలుసా? మనలను కన్నది తండ్రులైతే అబ్రహాములో నుంచి ఇస్సాకు శారా గర్భంలోనికి వెళ్ళాడు. ఎవరికన్నారు ఇస్సాకుని? మొదట ఇస్సాకుని ఎవరికన్నారు? అబ్రహాము కన్నాడు. శారా ఏం చేసింది? దేహాన్ని ఇచ్చింది తల్లి, ఫిజికల్ బాడీని ఇచ్చింది తల్లి. అందుకే ఈరోజు మన పుట్టుకలో మన సర్టిఫికెట్స్లో ఏమని రాస్తాం? ప్రసన్న బాబు, సన్ ఆఫ్ సుందర్రావు, నాట్ ఎస్తేర్ రాణి. నా తల్లి పేరు నేను రాయలేను. నాకు జన్మనిచ్చింది తండ్రి కనుక ఆయన పేరే చెప్పాలి. నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా. మరి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది ఎవరు? తండ్రి జన్మనిచ్చాడు. ఆయన, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను. కన్నాడండి, కన్నాడు. పరలోకంలోనే యేసును కన్నాడు దేవుడు. మరి ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసు 2000 సంవత్సరాల తరువాత భూమి మీదకి ఆయన పంపిన కార్యార్థమై రావాలి అంటే ఏం కావాలి ఆయనకి? చెప్పండి. తండ్రిలో నుంచి వేరుగా శక్తిగా వేరుపడిన ఆ మహనీయుడికి భూమి మీద అవతరించడానికి కావలసింది దేహం, మానవ దేహం. మర్చిపోకండి, పరలోకంలో తండ్రి దగ్గర కుమారుడిగా ఆయన దానిలో నుంచి విడిపోయాడు. ఆయన యెహోవా జీవము కలిగిన తండ్రి కుమారుడికి జన్మనిచ్చాడు. అలా జన్మనిచ్చిన తరువాత ఆత్మగా ప్రక్కన వాక్యముగా ఉన్న ఆయన, అదే మనం చదువుకున్నాం, శరీరధారి అయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 13-14 వచనాల్లో ఆ వాక్యమే, తండ్రి ద్వారా కనబడిన ఆ వాక్యమే శరీరధారి అని రాయబడింది. చూడండి, శరీరధారి అంటే శరీరం కావాలి ఆయనకు భూమి మీదకి రావడానికి. భూమి మీదకి రావడానికి దేహం ఆయనకు అవసరం. కనుక ఆ దేహం ఎవరివ్వగలరు? తండ్రా, తల్లా? దేహాన్ని ఇచ్చేది తల్లులా, తండ్రులా? హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, లోకంలో ప్రవేశం జరిగింది. నాకొక శరీరమును అమర్చితివి. తన దగ్గర శక్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల వారికి భూమి మీద సిలువనెక్కడానికి ఒక దేహం కావాలి. మనందరి పాప ప్రక్షాళన కోసం రక్తం కార్చడానికి ఒక దేహం కావాలి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక దేహం కావాలి. ఆ దేహాన్ని ఇచ్చే మాతృమూర్తి ఎవరు? ఆ దేహాన్ని ఇచ్చే మాతృమూర్తి ఎవరు? ఆ దేహంలో, ఆ దేహాన్ని తల్లి గర్భములో నిర్మించే శక్తి స్వరూపుడు అంటున్నాడు. అందుకే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ వచనం చూడండి. 139వ కీర్తనలోని 13వ మాట. నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివయ్యా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటే భూమి మీద
తల్లి గర్భములో మనల్ని నిర్మాణం చేసింది ఎవరో తెలుసా అండి? దేవుడు. అది యేసుకు మాత్రమే కాదు, భూమి మీద పుట్టే ప్రతి మనిషికి దేహ నిర్మాణాన్ని చేస్తుంది దేవుడు. అమ్మ కడుపులో చేస్తున్నాడు ఈ విచిత్రం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులరా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, ఇందాక ఏసన్నాడే నాకు ఒక దేహమును అమర్చితివి. తండ్రితో అంటున్నాడు, నేను భూమి మీదకి వెళ్ళి నీ పని చేయడానికి నాకు దేహాన్ని కావాలి కదయ్యా, ఆ దేహాన్ని నువ్వే కదా నాయన అమర్చావు. ఎవరి గర్భములో? నా తల్లి గర్భములో. అవును. అందుకే 8వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. ఈ రూపం యేసుకు ఆ రోజు వచ్చిన రూపం, ఈరోజు భూమి మీద మనుష్యులకందరికీ వస్తున్న రూపం ఎవరి రూపమో తెలుసా? సాక్షాత్తు దేవుడి ద్వారా అనుగ్రహింపబడి ఆయన స్వహస్తాలతో నిర్మించబడుతున్న రూపం అది. అమ్మ కడుపులో జరుగుతున్న నిర్మాణం అది ఎంత అద్భుతమో. కమాన్, లైట్స్ ఆఫ్. ఈ పాట చూద్దాం మనం. భూమి మీద దేవుని ఉనికిని చాటి చెప్పాలి అని నిలబెట్టాడు కనుకనే ఈరోజు గ్రౌండ్లో మీరంతా ఉన్నారు, మనమంతా ఉన్నాం. ప్రపంచంలో ప్రతి మనిషి నిలబడ్డాడు. ఆయన సంకల్పానుసారం ఆయన నిర్మించగా వచ్చినది ఈ జీవితం, ఈ శరీరం, ఈ దేహం. ఇప్పుడు వస్తున్నాం మనం క్లైమాక్స్ పాయింట్కి. కన్యక గర్భవతిగా ఎలా మారగలదు? యేసుక్రీస్తుకి భూమి మీదకి రావడానికి ఆయనకి కావలసింది ఏంటి? ఒక దేహం. దేహం ఒక సందర్భాన్ని తెలియాలి అంటే దాని పుట్టుపూర్వత్రాలు తెలియాలి. తెలియకుండా మాట్లాడేవాడు అజ్ఞాని. ఎందుకు యేసుక్రీస్తు వారు కన్య గర్భాన పుట్టాలి అని అనుకునేవాడు, మూర్ఖంగా మాట్లాడేవాడు అవివేకి. పరలోకంలో ఎప్పుడు ఒక శక్తిగా తండ్రి నుంచి విడిపోయిన ఆత్మగా ఉన్న ఆయనకు భూమి మీద అవతరించడానికి ఆయనకు కావలసినది తండ్రి కాదు. అందుకే యోసేపుతో పని లేదు. వారేకము కాక మునుపనే మాట బైబిల్లో స్పష్టముగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ప్రవేశం జరిగింది. అవును. కనుక ఆయనకు కావలసిన దేహాన్ని ఇచ్చే ఆ మాతృమూర్తి ఎవరైనా దేవుడు ప్రపంచమంతా వెతికినప్పుడు ఒక ఉత్తమురాలు కనబడింది, ఆమె మరియమ్మ. దయాప్రాప్తురాల, శుభము తల్లి, నీకు శుభం. లోకాల నేలబోయే చక్రవర్తి నువ్వు కనబోతున్నావు. నీ గర్భం పవిత్రమైనది, పురుషుని ఎరుగనిది. కన్యగా ఉన్నావమ్మా. కన్య అంటే పురుషుని ఎరుగనిది అని అర్థం, వర్జిన్. మరియా అంటున్నాడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుదాం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఏంటి విచిత్రం అని ఆలోచించుచుండగా దూత అంటుంది, మరియా భయపడకమ్మా, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన కృప పొందవు. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కంటావు. యేసని పెట్టమ్మ పేరు ఆయనకి. యేసు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుడు కూడా కనిపించుకుంటాడు. హీఈస్ నాట్ అ సన్ ఆఫ్ జోసెఫ్. యోసేపు కొడుకు కాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మై సన్. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే అంటుందండి. నాకు ఇప్పటి వరకు పురుషుడే తెలియదే, నా గర్భం ఎలా ఉండి పండుతుంది? పురుషుని వలనే కదా గర్భధారణ జరుగుతుంది, వివాహం తరువాతే కదా సంతానోత్పత్తి కలుగుతుంది. మరి వివాహమే కాని నాకు ఎలా జరుగుతుంది ఇది అని అన్నప్పుడు 35వ వచనంలో అంటున్నాడు దేవుడు, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది తల్లి. సూపర్ పవర్, సర్వోన్నతుడి యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడైన దేవుని కొడుకు, ఆయన దేవుడి కొడుకు.
అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి కారణం తండ్రి సంకల్పమైతే పరలోకంలో అప్పటికే జన్మించిన వ్యక్తి భూమి మీదకి అవతరించడానికి కావలసింది ఒక మానవ దేహం. ఆ దేహాన్ని ఇచ్చే ఒక మాతృమూర్తి గర్భం. ఏం జరిగింది ఆ గర్భంలో? ఈరోజు ఒక స్త్రీ, ఒక కన్యక గర్భవతి కావాలి అంటే వివాహం జరిగితే పురుషునిలో నుంచి శుక్రకణం ఆమెలోనికి ప్రవేశిస్తే ఆమె అండంతో ఫలదీకరణం చెందితే ఆమె గర్భవతిగా మారుతుందన్నది నీ శాస్త్రం, సైన్స్ అంటున్నావు కదా. అవును, పురుషుని కలవకుండా కూడా, పురుషుని ఎరుగకుండా కూడా ఒక స్త్రీని లేదా ఒక కన్యను గర్భవతిగా చెయ్యొచ్చు. ఎలా అంటారా? ఈరోజున్న లేటెస్ట్ టెక్నాలజీ మీతో చెప్తాను. దట్ ఈస్ ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. మీ గుంటూరులో కూడా చాలా ఉండుంటాయి ఇలాంటివి ఐవీఎఫ్ క్లినిక్స్. ఎందుకు ఇవి? తండ్రులలో తల్లుల గర్భాలలో లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిదిద్దడానికి కృత్రిమంగా పురుషులలో నుంచి ఒక శుక్రకణాన్ని, స్త్రీలో నుంచి ఒక అండాన్ని, అంటే భార్యాభర్తలు, ఆ భార్యాభర్తల నుంచి రెండింటిని సేకరించి వాటిని కలిపి ల్యాబొరేటరీలో కలిపి తిరిగి మళ్ళా ఎక్కడ ప్రవేశపెట్టాలో తెలుసా? మరలా తల్లి గర్భంలోనే ప్రవేశపెట్టాలి. అది బయట డెవలప్ అవ్వదు. అది ఉత్పత్తి చెందాలి అంటే, అది ఫలదీకరణం చెందాలి అంటే తల్లి గర్భమే దానికి అవసరం. కొంతమంది తల్లులు వాళ్ళ గర్భసంచి పాడైపోవటం వల్ల ఈ మధ్యన ఒక కొత్త టెక్నాలజీ ప్రజల మధ్యకు ప్రవేశపెట్టారమ్మా. నీ గర్భం ఒకవేళ చెడిపోయినా లేదంటే ఆరోగ్యరీత్యా క్రమంగా లేకపోయినా అద్దెకు గర్భం తీసుకోవచ్చు తల్లి. అద్దెకు గర్భం విన్నారా? దాని ఇంగ్లీష్లో పేరేంటో తెలుసా? సరోగసి. దాని పేరేంటి? సరోగసి. అంటే మరి నా బిడ్డ ఆ కడుపులో వస్తాడండి డాక్టర్ గారు? వస్తాడమ్మా, వస్తాడు. ఎలా? నీ భర్తలో నుంచి శుక్రకణాన్ని సేకరిస్తాం, నీ గర్భంలో నుంచి అండాన్ని సేకరిస్తాం, ఈ రెండింటిని కలిపి మరొక స్త్రీ గర్భంలోనికి ప్రవేశపెడతాం. ఆమె గర్భం బాగుంది గనుక, ఆమె గర్భాశయం బాగుంది గనుక అక్కడ ఆరోగ్యవంతమైన బిడ్డ, మీ బిడ్డ ఆమె గర్భంలో ఎదుగుతాడు. ఇది సాధ్యమా? కమాన్, షో ఆన్ ద స్క్రీన్. ఎలా జరుగుతుందో చూడండి. దట్ ఈజ్ ఐవీఎఫ్. ఇదిగోండి మీకు కనబడుతుంది, విలవిలలాడుతూ తోక పురుగులా కనబడుతుంది. ఇది ఒరిజినల్. ఇది పవర్ఫుల్ మైక్రోస్కోప్లో ఒక మనిషి యొక్క శుక్రకణాన్ని ఎలా వీళ్ళు ఫలదీకరణం చెందిస్తున్నారో మీరు చూడాలి ఈ రాత్రి. చూసారా? దాన్ని ఒక సూదిని ప్రవేశపెట్టి జాగ్రత్తగా స్పర్మ్ అంటారు దాన్ని. ఆ స్పర్మ్ అదే శుక్రకణము, పురుషునిలోనిది ఆ తోక పురుగు. ఇదే మన ప్రారంభం, అందరి ప్రారంభం. అదిగోండి దానిలో భద్రపరిచి జాగ్రత్తగా దాంట్లో సక్ చేశారు. అయితే ఏం జరుగుతుంది? ఈ గుండ్రంగా కనబడుతుంది అదే స్త్రీమూర్తిలోని అండం. ఇది ఒరిజినల్ అండం, ఒరిజినల్ వీడియో. ఈ అండంలోనికి ఇప్పుడు ఆ శుక్రకణాన్ని ప్రవేశపెట్టాలి. ఈ అండములోనికి పురుషునిలో నుంచి సేకరించిన ఈ శుక్రకణం లోపలికి ప్రవేశపెట్టాలి. ఎందుకంటే వాళ్ళ వైవాహిక జీవితంలో ఏవో సమస్యలు, ఏమండి, శరీర సంబంధమైన రోగాలు కావచ్చు, సమస్యలు కానీ ఉండటం వలన ఇదిగోండి ఈ ప్రక్రియని ఈరోజు ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇదిగోండి ఈ అండాన్ని జాగ్రత్తగా దాన్ని నిలబెట్టి ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఈ అండంలోనికి ప్రవేశపెడుతున్నారు పురుషునిలోని శుక్రకణాన్ని. ఇదిగోండి తోకలా కనబడుతుంది, ఇదిగోండి ఇక్కడ కదులుతూ కదులుతూ కదులుతూ. ఎస్, ఇప్పుడు చూడండి దాన్ని ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారు, లోపలికి ప్రవేశపెడుతున్నారు. దేవుడు సహజసిద్ధంగా ప్రతి పురుష స్త్రీ కలయికల్లో, భార్యాభర్తల కలయికల్లో లోపల జరిగే ప్రక్రియను వీళ్ళు కృత్రిమంగా చేశారంతే. అదిగోండి లోపల ప్రవేశపెట్టారు. ఇదిగోండి ఇప్పుడు చూడండి కదులుతుంది ఇక్కడి నుంచి. అదిగోండి ఆ శుక్రకణాన్ని లోపల అలాగా ప్రవేశపెడుతున్నారు. వదిలేశారండి లోపల, శుక్రకణాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు ఆరంభం అవుతుంది మానవ దేహం. మర్చిపోకండి, అక్కడ స్టార్ట్ అవుతుంది మానవ ఆకారం. అవును, మానవ ఆకారం ప్రారంభం అవుతుందా? అవునండి, అక్కడే ఆరంభం అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్. అంటే ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను, మీరు చూడాలి కదా. ఓకే,
ఇప్పుడు ఇది చూడండి, సరోగసి ఇందాక మీరు విన్నారు కదా. ఒకవేళ శరీర సంబంధమైన దౌర్బల్యాలు ఏమైనా ఉంటే ఒక ఆరోగ్యవంతమైన గర్భం కావాలి కాబట్టి ఇదిగోండి అప్పుడు ఏం చేస్తారో చూడండి. ఒక తల్లి మాతృమూర్తి కావాలి అంటే, తన కలలు పండించుకోవాలి అంటే, అయ్యో లోకమంతా నన్ను గొడ్రాలు అని పిలుస్తుంది కనుక ఇప్పుడు నా ఆ అవమానాన్ని నేను పోగొట్టుకోవాలి అంటే నాకు ఒక అద్దె గర్భం కావాలి, ఆ గర్భంలో పెరిగేది నా శిశువై ఉండాలి. అలా అనుకుంటున్న తల్లి, బాధపడుతున్న తల్లి, అందుకు ఇదిగోండి భార్యాభర్తలైన వాళ్ళు, మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నానండి. భార్యాభర్తలైన వాళ్ళు పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు తన యొక్క బిడ్డను ఇంకొకరి గర్భంలో ఉంచటం సరోగసి. అందుకే ఏం చేస్తారు, దీని ప్రక్రియ ఏంటి, ఇంతకీ సరగేట్ మదర్ అంటే ఏంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది మనం ఆలోచించగలిగితే ఏమండి ఏం జరుగుతుంది. ఇదిగోండి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ అంటే మనుష్యుడు కృత్రిమంగా గర్భధారణ చేయడానికి ఉపయోగించే టెక్నిక్, ఐవిఎఫ్, రైట్. ఏం జరుగుతుంది ఇక్కడ, ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా ఇందులో చూడండి, మరలా బొమ్మల రూపంలో మీకు కనబడుతుంది. ఒక స్త్రీ, ఇదిగోండి స్త్రీ అంటే తల్లి, ఈమె నుంచి ఎగ్ అంటే అండం గుండ్రంగా కనబడడం చూసారు ఒరిజినల్ కింద, ఆ అండాన్ని సేకరించారు. దాని వెంటనే ఆ సొల్యూషన్లో లిక్విడ్లో సేకరించి పెట్టారు. ఇప్పుడు ఫాదర్ తండ్రి నుంచి ఏం కావాలి, శుక్రకణం, స్పర్మ్ అంటారు దాన్ని. అదిగోండి శుక్రకణాలు తోక పురుగుల్లా ఉన్నదాన్ని. అప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు చూడండి, ఆ అండములోనికి శుక్రకణాన్ని ప్రవేశపెట్టి, అలా ప్రవేశపెట్టిన దాన్ని ఏం చేస్తారు, అది ఎప్పుడైతే ఎంబ్రియోగా మారిపోయిందో, అది ఎప్పుడైతే ఫలదీకరణం చెందడానికి సిద్ధపడిందో, మరలా తీసుకొని ఏ తల్లి అయితే కావాలో ఆ తల్లిలోనికి, లేదా ఆ తల్లి కనలేకపోతే మరొక తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టడానికి ఇదిగోండి ప్రవేశపెడుతున్నారు, తల్లి గర్భాశయంలోనికి. అప్పుడు ఏమవుతుంది, ఈ భార్య భర్తల బిడ్డ, వారి డిఎన్ఏను పంచుకున్న బిడ్డ వేరొక తల్లి గర్భంలో పెరిగింది, 9 మాసాలు ఉంది, ఉన్న తరువాత ఆమె 9 మాసాలు మోసిన తరువాత జన్మనిచ్చి అదిగోండి ఒరిజినల్ తల్లిదండ్రులకి ఇచ్చేస్తుంది, ఇదిగో అమ్మ మీ బిడ్డ. ఇదే కదా, దిస్ ఈజ్ కాల్డ్ సరోగసి. ఓకే, ఇది సరోగసి అంటే నీకు బిడ్డ కావాలి అన్నప్పుడు ఒక స్త్రీమూర్తి గర్భాన్ని అద్దెకు తెచ్చుకున్న నువ్వు, ఈ శాస్త్ర ప్రపంచం, దేవుడు ఇప్పుడు తన కుమారుణ్ణి ఒక స్త్రీ గర్భంలోనికి పంపాలి అనుకున్నాడు. అందుకు ఎన్నుకున్నాడు ఒక స్త్రీని. ఆమె పవిత్రమూర్తిరా, పరిశుద్ధమైన వ్యక్తిరా, ఆమె కన్యరా, ఆమె పురుషుని ఎరుగనిది, ఆమె పవిత్రత చూచి నా వారసుని నీ గర్భంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నాను తల్లి. మరి ఇప్పుడు యేసుప్రభు వారు పరలోకంలో ఆత్మగా మహాశక్తి స్వరూపంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె గర్భంలోనికి ప్రవేశపెట్టాలేంటి, ఎలా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అప్పుడే నేను చేస్తాను అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగుతున్నవని మనం నమ్మితే, బైబిల్లో ప్రతి శక్తి వెనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉందని మనం చదివితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి రూపాన్ని ఒక చిన్న శుక్రకణంగా మార్చి, ఎందుకంటే పరలోకంలో ఉన్నాడు ఆయన, తండ్రి కుడిపార్చాన, ఆయన ఒక శుక్రకణంగా మార్చి ఆ శుక్రకణాన్ని తీసుకుని వెళ్ళి ఎవరి గర్భంలో ప్రవేశపెట్టాడు, భూమి మీద పవిత్రురాలైన కన్య మరియ గర్భంలోని అండములోనికి ప్రవేశపెట్టాడు. నువ్వు సూది ద్వారా చేసావు, దానికి ఐవిఎఫ్ అని పేరు పెట్టావు. దాని బైబిల్ ఏం పెడుతుంది తెలుసా, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా మహాశక్తి స్వరూపుడైన యేసుప్రభుని ఒక సూక్ష్మాకారంలో మార్చి అండములోనికి ప్రవేశపెట్టాడు. అక్కడ ఆరంభమైంది యేసుక్రీస్తు జనన విధం. అంటే ఇప్పుడు దేవుడికి మరియమ్మ అద్దె గర్భం, అవునా? మరియమ్మ ఎవరు, సరోగేట్ మదర్. అందుకే మరియమ్మ దగ్గరకు వచ్చి, ఏమయ్యా మమ్మల్ని ఎలా చేసావంటే, యేసు అన్న మాట 12వ ఏట ఏమన్నా తెలుసు, అమ్మా ఎందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా పరలోకపు తండ్రి పనుల మీద ఉండవలనని ఎరుగరు. అప్పుడు తండ్రి కూడా ఉన్నాడు పక్కన యోసేపు. మరి యోసేపు పని మీద ఉంటే వడ్రంగ పని చేయాలి, ఈయన చిత్రీ పట్టాలి, ఏమండి? మరి ఆ పనిలో లేడే, ఏ పనిలో ఉన్నాడు, పరలోకపు తండ్రి పనిలో ఉన్నాడు ఆయన. అంటే అప్పటికి ఎవరిని తండ్రిని చెప్పుకున్నాడు ఆయన,
జోసెఫ్ ఈజ్ నాట్ మై ఫాదర్, అతని కాదు తండ్రి. అందుకే అన్నాడు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒకే తండ్రి, అది నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అన్నాడండి. కనుక పవిత్ర మూర్తి గర్భాన్న పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకోవటం వలన సరోగసీగా మారి, ఈరోజు నువ్వు టెక్నాలజీ అని దానికి పేరు పెట్టావు. 2000 సంవత్సరాల క్రితం బైబిల్ సరోగసీకి ప్రాణం పోసిందిరా పిచ్చి సన్నాసుల్లారా. ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి, అది కల్పితం కాదు. నా యేసు పుట్టుకలోని పవిత్రం. అసాధ్యమా? కన్య గర్భం కావటం సాధ్యం కాదా? అనమనండి చూద్దాం. ఇప్పుడు ఎవరైనా కన్యకను తీసుకొని వస్తే వైద్యపరంగా వైద్యుల బృందం దగ్గర చెయ్యొచ్చు, ఆమెను గర్భవతిగా చెయ్యొచ్చు. సాధ్యమా? అవును సాధ్యమే. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు మీకు న్యూస్ చూపిస్తాను. కమాన్ షో దిస్ న్యూస్. ఇదిగోండి, ప్రపంచంలో విడుదలైన ఒక న్యూస్ చదువుతున్నాడు చూడండి. విమెన్ who have never had sex, అంటే శరీర సంబంధమైన సంపర్కం సంభోగం లేకుండా, పురుష స్త్రీ కలయిక లేకుండా గివ్ వర్జిన్ బర్త్ త్రూ IVF సేస్ డాక్టర్స్. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు ఏమన్నారు తెలుసా? ఒక కన్యను మేము ఆమె పురుషుని కలవనీయకుండా గర్భవతిని చేశాము అని చెప్పుకుంది ప్రపంచ పిండోత్పత్తి శాస్త్రం, ప్రపంచ వైద్య శాస్త్రం. ఇంతకీ ఎక్కడ? మన దేశంలో కాదండి. ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసా? ఇదిగోండి, 25 బ్రిటిష్ విమెన్. ఏమిటి కనబడుతుంది ఇక్కడ? మీకు కనబడుతుందా? ఏమిటి? మీరు కావాలంటే నెట్లో చూడండి రా. ఇది ఈరోజు మీకోసం నేను రాసుకొని వచ్చిన కట్టు కథ కాదు ఇది. 25 బ్రిటిష్ విమెన్. బ్రిటిష్ దేశం అంటే ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు, మన దేశంతో పాటు. అలాంటి విజ్ఞానవంతమైన దేశంలో 25 మంది బ్రిటిష్ ఆడవాళ్ళను, అది కన్యలను, IVF have sought IVF to have a baby in the past 5 years. ఎలాగట? వాళ్ళంతా ఎవరట? వాళ్ళంతా ఎవరు? వర్జిన్స్, అంటే కన్యలో. ఈరోజు శాస్త్రం నీకున్న విజ్ఞానం చేత 25 మంది కన్యలను గర్భవతులు చేయగా లేనిది, ఒరే నా దేవుడు ఒక్క స్త్రీమూర్తిని చేయలేడా? గర్భవతిని చేశాడు 2 సంవత్సరాల క్రితం. దట్ ఈస్ ట్రూత్. అది నిజం. కాదని చెప్పమనండి ఎవరినైనా సరే, ఎనీబడి ప్రపంచంలో, ఒరే యేసు ప్రభు కన్యక పుట్టడం తప్పు అనమని చెప్పండి. అనలేడో. శాస్త్రమే ఒప్పుకుంది. అది దేవుడు సృష్టి. అది నా యేసులోని గొప్పతనం, అది నా పరిశుద్ధాత్మ దేవునిలోని శక్తిమంతం, అది నా పరలోకపు తండ్రి సంకల్పం. ఆయన పుట్టుక అపవిత్రమైనదా? రోమా సైనికుడు పంతేరుస్తూ పోతే, అంటే ఎందుకు? పురుషుడు లేకుండా పిల్లడు పుట్టాడు కదండి. యేసు ప్రభు పుట్టాలంటే పురుషుడు కావాలి కదండి. ఇది రాయబడిన కథల పుస్తకం కాదు, మనుషుల జ్ఞానం నుంచి కల్పిత గ్రంథం కాదు బైబిల్. అందులో వ్రాయబడిన విషయాలు నిజమనే సాక్ష్యం. ఇది ప్రూఫ్, ఎవిడెన్స్ చూపించాను మీకు ఇప్పుడు. ఎవడండి ప్రపంచంలో నా యేసు పుట్టుకను తప్పు పట్టే మొనగాడు లేడా? రాడు. భవిష్యత్తులో మరలా చెప్తున్నాను, ఒకవేళ వస్తే మరలా చెప్తున్నాను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్కి సంతకం పెట్టరా. ప్రజల మధ్య ఓడించి బైబిల్ ముందు నేను నిలబెడతాను సాక్షిగా. అది బైబిల్కున్న పవర్, నా పవర్ కాదు. అది నేను నేర్చుకుంది. ఇదిగో, దిస్ ఈజ్ ద గ్రేట్ బైబిల్. ఇందులో నేర్చుకున్నా నేను విజ్ఞానం. మనం నమ్మిన క్రీస్తు పవిత్రమూర్తి అండి. పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని ఎన్ని మాటలు రాయబడ్డాయో అందులోని పవిత్రత. ఇప్పుడు కూడా పురుషుని ఎరుగకపోయినా ఒక కన్యను గర్భవతి చేయగలదు ఈ శాస్త్రం. దేవుడు చేయలేడా? చేశాడు, చేసి చూపించాడు. ఈ రోజున్న విజ్ఞానానికి 2000 సంవత్సరాల క్రితమే యేసు పుట్టుకలో ఒక మహాద్భుతాన్ని చేసి ఒక సాక్ష్యంగా విడిచిపెట్టాడు. అదే బైబిల్ దైవ గ్రంథం అనడానికి నిజమైన సాక్ష్యం. టైం అయిపోయింది, సారీ ఫర్ ద లేట్. రేపు చివరి రోజు మరిన్ని బైబిల్లోని అద్భుతమైన సాక్ష్యాధారాలు మీ కళ్ళ ముందు ఉంచుతాను. తీసుకురండి. ఎవడైనా ఉంటే బైబిల్ తప్పని, బైబిల్ అబద్ధాల పుట్టని అనేవాడు ఏమైనా ఉంటే కూర్చోబెట్టండి గ్రౌండ్లో.
ఇప్పుడు విన్న తర్వాత ఎవడైనా కాదనగలడా? కాదనలేడు. ఒకవేళ ఉంటే కమాన్, పోటీకి రెడీ, సంతకం పెట్టరా, ఓడించేస్తా, నేను బైబిల్తో ఓడించేస్తా, ముందే చెబుతున్నా. అదేనండి మనం నమ్మిన గ్రంథం యొక్క పవిత్రత, యేసు ప్రభు పుట్టుకలోని పరిశుద్ధత.